హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వ్యూ చూసారా ఎంత బాగుంది పక్షుల సౌండ్స్తోని. మార్నింగ్ మార్నింగ్ అయితే ఇలా వ్యూ అనేది చూడడం అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా మైండ్ అనేది క్రియేట్ అవుతుంది నాకు తెలియకుండానే. సో ఏది తప్పినా మార్నింగ్ లేచి యథావిధిగా ఎంత లేట్ లేసినా కూడా యథావిధిగా పని చేయడం మాత్రం తప్పట్లేదు లేడీస్కి. బిఫోర్ మ్యారేజ్ నాకు తెలియలేదు అంటే ఇంత ఉంటుందా అని. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత రెస్పాన్సిబిలిటీ ఎక్కువ యాజ్ ఎ హౌస్ వైఫ్గానే అయితే అర్థమైంది నాకు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా నేను వర్క్ చేశాను కానీ ఎప్పుడూ అంత డిఫరెన్షన్ అయితే తెలియలేదు. పెద్ద బాబు పుట్టిన తర్వాత అయితే హౌస్ వైఫ్గా ఫిక్స్డ్ అయిన తర్వాత అయితే అప్పుడు తెలిసింది చాలా మెయిన్ రోల్ అనేది క్రియేట్ అవుతుంది హౌస్ వైఫ్ పాత్ర అనేది ఇంట్లో అనేది అయితే అర్థమైందండి. నాకు ఎంత అనీజీగా ఉన్నా, ఏది ఏమైనా ఎలా ఉన్నా, మార్నింగ్ ఎంత లేట్ లేచినా, ఆ రోజు సండే కానీ ఫెస్టివల్ కానీ ఏ రోజైనా కూడా లేడీస్కి మాత్రం కామన్ వర్క్ అయితే ఉంటుందని అయితే క్లియర్గా అర్థమైంది. సో ఏది తప్పినా అది తప్పదు కాబట్టి ఎంత లేవ్వాలనిపించకపోయినా మాత్రం ఇవాళ లేవ్వాల్సిందే కదా. బాబుకు స్కూల్ ఉంది కాబట్టి ఫస్ట్ లేచి ఇంకా యథావిధిగా మనం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని కిచెన్లోకి వచ్చేసి నైట్ తోమేసిన అంట్లు ఉన్నాయి కదా, ఈ అంట్లు అంటారేంటండి, ఎన్ని తోమినా కూడా ఇట్లా కొండల్లా పేరిపోతూనే ఉన్నాయి అవి నాకు తెలియకుండానే. ఇంతకుముందు ఇంతలా అనిపించేటివి కావు, ఇప్పుడైతే ఈ మధ్యలో చాలా విసుకొస్తుంది. ఎన్నిసార్లు తోమినా కూడా ఇలా పడడం. ఈ 2-3 టైమ్స్ టీ కానీ పాలకని టిఫిన్స్ చట్నీస్ అని ఇవాళ సపరేట్ చేసుడు ఇవన్నీ వీటి వల్ల నాకు ఎక్కువగా అయిపోతున్నాయి. సో ఫస్ట్ అయితే ఇంకా అవి తోమడం ఎంత పెద్ద పనో అవి సదరడం కూడా అంతే పెద్ద రెస్పాన్సిబిలిటీ పని అండి. ఎందుకంటే అవి ఎక్కడిది అక్కడ పెట్టకపోతే మళ్ళీ మనకే ఇబ్బంది, అంటే దొరకవు కదా ఈజీగా. సో దానికోసం అయితే ఫస్ట్ ఇంకా అవన్నీ అయితే సదిరేసుకొని వాళ్ళ ప్రిపరేషన్కి అయితే మనం ఆల్రెడీ నైట్ నేను దోశ బ్యాటర్ తీసి పెట్టాను కదా, పట్టింది కొంచెము. సో అందులో కొద్దిగా సాల్ట్ వేసి అయితే కలిపి పక్కకు పెట్టుకున్నానండి. ఇంకా దానికి కాంబినేషన్గా మాత్రం మిట్టు ఫేవరెట్ మాత్రం ఆలుగడ్డ, చిన్నుకు వచ్చేసి పల్లి చట్నీ. సో ఏది చేసినా 2 చేయాల్సిందే, ఒక్కటి చేసినా ఒకరు తినరు అని కాదు కానీ 2 కావాలి కాంబినేషన్లో, అలా పెట్టుకొని తింటారు, వాళ్ళకి అలా ఇష్టం. సో నాకు కూడా ఇష్టమే కానీ చేయడం కూడా కష్టమే కదా. సో ఇంకా పిల్లలకు ఇష్టమైన కష్టమైన చేయక తప్పదని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఫస్ట్ అయితే కౌంటర్ టాప్ ఖాళీ చేసేసుకొని ఇంకా అంట్లయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ సదిరేసాను కదండి. ఇంకా అది క్లీన్ అయిపోయింది. ఇంకా పొటాటోస్ తీసుకొచ్చాను. పాపం చిన్ను అప్పటికి లేసాడు, చిన్నే తీసుకొచ్చాడు. ఇంకా వచ్చేసి ఒక 10-9 ఉన్నాయండి చామగడ్డలు కరెక్ట్గా. సో ఇక నేను నిన్న వండిన వంకాయ ఆలుగడ్డ కర్రీ కూడా ఉంది. సో దీనికి ఇంకా బాబుకు పెడితే పాడైపోతుంది కదా అని నేను ఒకటే ఐడియా వచ్చింది, అప్పటికప్పుడే వచ్చింది అలా ఐడియా. పొటాటోస్ని 4 ముక్కల్లా కట్ చేసి ఆ ఉన్న 9 చామగడ్డలు కూడా అందులో వేసేసి వాటర్ వేసి సాల్ట్ వేసి ఒక విజిల్కి అయితే పెడదామని ఫిక్స్ అయ్యానండి. ఎందుకంటే మళ్ళీ సపరేట్గా చామగడ్డ ఉడకబెట్టాలి, మళ్ళీ ఆలుగడ్డ ఉడకబెట్టాలి, డబల్ పని ఎందుకు, 2 ఒకసారి చేసేస్తే కొంచెం చింతపండు నానబెట్టేసి కర్రీ చేసేస్తే అయిపోతుంది అని అనిపించింది. అప్పుడప్పుడు అలా ఫిక్స్ అయిపోయాయి. అంటే అందరు లేడీస్ ఇలానే ఉంటారండి అనుకోండి ఆల్మోస్ట్. అప్పటికప్పుడు మనకి ఎలా అనిపిస్తే అలా తొందరగా ఈజీగా అయిపోయేది పాడవకుండా ఉండడానికి అలా వెతుకుతూ ఉంటాం, ఖాళీగా ఏమి ఉండమండి మేము. సో ఇంకా నేను అది కుక్కర్ విజిల్కి పెట్టేసి చింతపండు ఒక కొద్దిగానే నానబెట్టుకున్నానండి. అక్కడ వచ్చేసి 9 ఉన్నాయి కదా మనకు చామగడ్డలు. సో ఫస్ట్ టైం నేను ఇంత కొద్ది దాంతో కర్రీ చేయడము. ఇంకా అవి తెచ్చినవి 2 వీక్స్ అవుతున్నాయి, ఇంకా పాడైపోతాయి. ఆ కొన్ని ఎందుకు ఎవరికి రాదు, కర్రీ కాంబినేషన్కి సెట్ అయిపోతుందని అప్పటికప్పుడు ఆలోచన వచ్చి అలా చేశాను. సో ఇంకా అది ఉడికే లోపల మాత్రం నేనైతే ఇంకా దానికి కావాల్సిన ఆనియన్స్ కట్ చేసుకుందామని అయితే తీస్తున్నాను. ఆనియన్స్ అయితే చాలా ఇవేమంటారండి, కొత్తగడ్డ అస్సలు తీసుకోకండి. కొత్తగడ్డ పింకిష్ కలర్ ఉంటుంది కదా, అది తెలియక తీసుకొచ్చాను. జస్ట్ 1 వీకే అవుతుంది. ఇందులో నేను వండడం సగం అయ్యి ఉండొచ్చు, పడేయడం అయితే సగం అయ్యాయండి. అన్ని గనం పాడయ్యాయి ఆనియన్స్ వచ్చి. వాళ్ళు ఇచ్చే 2 kgsలో 1 kg మాత్రం పాడైపోయింది. నాకు 1 kg యూజ్ అయింది. సో పింక్ కలర్ గడ్డ అయితే అస్సలు తీసుకోకండి. పాతగడ్డ అంటారు కదా, అది 1.5 kg వచ్చినా సరే అది తీసుకోండి, ఇది మాత్రం తీసుకోకండి. నాకు తెలియక తీసుకున్నాను. సో అన్నీ పాడైపోయాయి. డైలీ అందులో నుంచి 2-3 తీసి పడేయాలి నేను తీసినప్పుడల్లా. సో ఇంకా బాబునైతే బ్రష్ చేసుకొని రెడీగా అమ్మన్నా హాట్ వాటర్ కూడా పెట్టేశానండి. ఇంకా మన చిన్ను కింగ్ కూడా లేసాడు.
ఇంకా ఆయన అయితే బెడ్ మీద బొర్లుతూ ఉన్నాడు హాల్లో. సో ఇంకా ఆయనని మాట్లాడి కొంచెం ప్యాంపరింగ్ చేసేసి ఇంకా నేను యథావిధిగా అయితే కిచెన్లోకి మళ్ళీ ఎంటర్ అయ్యాను. సో ఇంకా నేను పొటాటోస్కి వచ్చేసి పచ్చిమిర్చి యూజ్ చేస్తేనే బాగుంటుందండి. అందులో ఒట్టికారం వేస్తే అసలు టేస్ట్ నాకు మంచిగా అనిపించదు. సో అది ఒక టమాటో వచ్చేసి నేను చామగడ్డలో వేస్తానండి, చామగడ్డ చారుకి. అది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేయండి లేకుంటే లేదు. సో ఇక్కడ బాబుకైతే ఇవాళ వచ్చేసి ఫుల్ డే పెట్టారంటండి. ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయట్లేదంట 2 days నుంచి. సో తనకు అర్థం కాక నన్ను డైలీ అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది వాడు. సో అదే డిస్కస్ చేస్తున్నాడు మార్నింగ్. ఇంకా తనకైతే నచ్చజెప్పాను, నేను ఇవాళ ఒకవేళ ఎగ్జామ్ పెట్టకపోతే నేను టీచర్కి కాల్ చేసి అడుగుతాను వెళ్ళు అంటే అప్పుడు వెళ్ళాడండి. సో ఇంకా బాబుకైతే నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి వాటర్ కూడా పెట్టేశాను అన్నాను కదా, ఇక కాగిపోయాయి. ఇంకా నేను ఏమంటారు, దోశ ప్యాన్ వచ్చేసి పెట్టేసి వెళ్దాం, అంత లోపల హీట్ అవుతుంది బాబు మట్టుకు అనేసి అయితే ఫస్ట్ క్లీన్ చేసుకున్నాను. అది క్లీన్ చేసేసుకొని, అది చాలా అంటే చాలా వెయిట్ ఉందండి, ఉంటుండొచ్చు ఒక 6-7 kgs. అది లేపడం అయితే చాలా రిస్కీగా లేపుతున్నాను, చూసారు కదా నా ఫేస్ ఎక్స్ప్రెషన్, అంత వెయిట్ ఉంది. ఒక్కొక్కసారి అయితే బాగా వస్తాయి. అంటే నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్స్ కన్నా ఐరన్ది యూజ్ చేయడం వల్ల హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అంటారు కదా. సో దాని దిక్కెళ్ళి ముందైతే నేను వచ్చేసి నాన్ స్టిక్కే యూజ్ చేసేదాన్ని. ఇంకా పిల్లలకి హెల్త్ అంత బాగుండదు అనేసి అయితే మళ్ళీ ఐరన్ది ప్రిఫర్ చేస్తున్నాను. అది ఇది 2 యూజ్ చేస్తానండి ఆప్షన్ని బట్టి. సో నైట్ పాపడాలు వేయించినుండే అవే స్నాక్స్కి పెట్టుకున్నాడు. ఇంకా అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంటే నేను వచ్చేసి ఆలుగడ్డకైతే పోపేద్దామని అయితే పెట్టేశానండి. అందులో పోపు దినుసులు అయితే అన్నీ వేసేసుకున్నానండి. వేసేసుకొని ముందుగానే మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని కాస్త ఫ్రై అనేది అవనివ్వాలి. ఇంకా కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసాను కదా, అది వేయగానే అయితే ఒక మాదిరి స్మెల్ అయితే వచ్చిందండి. చాలా ఇష్టం నాకు అలా ఫ్లేవర్ స్మెల్ అనేది. సో ఇక్కడ నేను పచ్చిమిర్చి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత వచ్చేసి ఇంకా అంత లోపల వచ్చేసి బాబుకి ఫ్రెష్ అప్ కూడా చేయించేసానండి. ఇంకా ఇక్కడ అక్కడ అయిపోతుందని ఖాళీ నేను సోపు పెట్టేస్తే తను స్నానం చేసుకుంటాడు, కానీ మొత్తం అప్లై చేసుకోవడం అయితే రాదండి, చిన్న బాబే కదా ఇంకా. సో అక్కడ చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది అంత లోపలే వేగిపోయిందని ఒక 1/2 tablespoon అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. సో అది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే అయిన తర్వాత ముందుగానే నేను పొటాటోస్ని కుక్ చేశాను కదా, అది పొట్టు తీసి పెట్టానండి. కాకపోతే సరిగ్గా అయితే అంటే మరీ అంత మెత్తగా అయితే ఉడకలేదు. ఇంకా అది స్మాష్ చేస్తుంటే కూడా అవ్వట్లేదు. సో సన్నగా మళ్ళీ చాక్తోని కట్ చేసి వేసేసాను. అంటే ఇంకో కొంచెంసేపు పెట్టేది ఉండే కానీ ఇంకా బాబుకి లేట్ అయిపోతుందని ఇంకా నేను మళ్ళీ విజిల్ పెడితే లేట్ అవుతుందని తొందరగా చేసేసానండి. సో నేను విజిల్ పోయేంత వరకు ఉంచకుండా విజిల్ని గాలి తీసేసాను. సో దాని దిక్కెళ్ళి ఏమో ఉడకలేదని అనిపించింది నాకు. ఒక్క విజిల్కి అయితే ఈజీగానే ఉడుకుతుంది ఎప్పుడైతే ఎవ్రీ టైము. సో ఇంకా అది అలానే కట్ చేసి వేసేసుకున్నాక అందులో ఇంకా ఆల్రెడీ సాల్ట్ వేసి కుక్ చేసాం కాబట్టి చూసి వేసుకోండి, టేస్ట్కి తగ్గంత సాల్ట్ అయితే వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసేసి కలిపేసుకున్నానండి. మొత్తం కలిపేసుకొని కొంచెం ఇక్కడ నేనైతే వాటర్ అయితే ఇది యాడ్ చేయట్లేదు, జస్ట్ డ్రై ఫ్రైగానే చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఇది వచ్చేసి పల్లి చట్నీ కూడా చేస్తాను కదా, సో దాని కాంబినేషన్కి బాగుంటుందని ఇలా చేస్తున్నానండి. ఇవాళ అయితే కొంచెం గరిటెతోని స్మాష్ చేయడానికి ట్రై చేశాను కానీ కొన్ని అయ్యాయి, కొన్ని మాత్రం అవ్వలేదు. ఇంకా చింతపండు వాటర్ ఏదైతే ఉందో అది కొద్దిగా పోసానండి. ఇంకా నేను అంటే అది స్మాష్ అవ్వట్లేదు కదా, ఇంకా కొంచెమన్నా కుక్ అవ్వకపోతే బాగుండదని అయితే ఆ వాటర్ వేసాను. లాస్ట్కి వచ్చేసి ఒక 1/2 tablespoon ధనియాల పొడి వేసేసి అయితే ఇంకా దించేసుకున్నాను. ఇంకా నాకు కొంచెం దగ్గర పడ్డాక ఇంకా దించేసేసానండి. ఇంకా అది పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఏదైతే నేను చామగడ్డ ఉడికించి పెట్టానో అది కూడా పొట్టు తీసి పక్కకు పెట్టుకున్నాను. అదే స్టవ్ మీద ఆ కుక్కర్లో అది తీసేసి అదే కుక్కర్ని మళ్ళీ పెట్టుకున్నానండి. మళ్ళీ డబల్ ఎవరు తోముతారని, అంటే ఎలాగో మనమే తోమాలి కదా అందుకోసం. సో ఇంకా నేనైతే కుక్కర్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి ఇంకా పోపు దినుసులు వేసేసుకొని నేను ఇవాళకైతే చామగడ్డ చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నానండి, ఏమీ వేయకుండా. ఇంకా పోపు దినుసులు అయితే వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి కంపల్సరీ నేను 1-2 లేదా కర్రీస్లో కంపల్సరీగా వేస్తానండి. వేసేసి కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను.
ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వచ్చేసి మనం ముందుగానే నేను ఇక్కడ టమాటో వచ్చేసి ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసానండి. వేసేసి అది ఫ్రెష్గా ఉంది కదా, సో ఎక్కువ వేస్తే మరీ ఎక్కువ అయిపోతుంది, స్మెల్ అల్లం ఫ్లేవర్ ఎక్కువ వస్తుందని అందులో ఒక టమాటో కూడా సన్నగా చాప్ చేసుకుంది వేసేసుకొని, చామగడ్డలు కూడా సేమ్ అలానే అయ్యాయి. సో మళ్ళీ ఇంకా విజిల్ ఏం పెట్టాలని ఇంకా చామగడ్డల పొట్టు అయితే తీసేసి ఇలా కట్ చేసేసి వేసేసానండి. వేసేసి ఇంకా కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత వచ్చేసి డైరెక్ట్ వాటర్ వేసేసి లిడ్ పెడదామని అయితే అనుకున్నాను. సో దాని దిక్కెళ్ళి ఇంకా డైరెక్ట్గా అలానే వేసాను. చూసారు కదా ఎంత కొంచెం అయిందో, అంతే ఉన్నాయి చామగడ్డలు వచ్చేసి. సో ఇందులో ఇక కొద్దిగా టేస్ట్కి తగ్గంత సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ అంత కారం పొడి కూడా వేసాను. వేసేసి మంచిగా నూనె మొత్తం నూనెలో ఉడికేంత వరకు పెట్టేసుకొని కారం అంతా, దాని తర్వాత చింతపండు రసం వచ్చేసి తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకొని పెట్టేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి లాస్ట్గా మీరు బియ్యం పిండి ఉంటే లిక్విడ్లా చేసి వేసుకోవచ్చు, నువ్వుల పొడి వేసుకోవచ్చు. చెప్పాను కదా వాళ్ళని చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నాను. అన్నీ ఉన్నాయి నా దగ్గర, బట్ నేను ఏమీ వేయలేదండి. ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసి కొద్దిగా బెల్లం వేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేశాను. ఒక 1 విజిల్ వచ్చేంత వరకు. లాస్ట్గా కొద్దిగా కరివేపాకు వేసి లిడ్ పెట్టేశాను 1 విజిల్కి. సో ఇలా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అప్పుడప్పుడు సింపుల్ ప్రాసెస్లో చేస్తే కూడా కర్రీస్ చాలా బాగుంటాయండి. కుక్కర్ అప్పుడప్పుడు బాగా సతాయిస్తుంది, సో తీసి మళ్ళీ పెట్టాను. ఇంకా తీసి పక్కకు పెట్టేసుకొని ఇంకా ప్యాన్ కొంచెం వేడైతేనే వస్తుంది కదా, అది వేడైతే చేసుకున్నాను. వేడి చేసి కొంచెం నీళ్ళు చల్లేసి మళ్ళీ క్లాత్ పెట్టి తుడిచేసి మళ్ళీ అయితే వేసానండి. దోశలు వేసాను. ఎందుకో కానీ ఫస్ట్ అయితే నార్మల్గా పర్ఫెక్ట్గా అయితే రాలేదు, అలా సతాయిస్తుంది. అప్పుడప్పుడు అలా చేస్తుంది, లేకపోతే వస్తే కంటిన్యూషన్గా అయితే బాగానే వస్తుందండి. కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసి లిడ్ పెట్టాను. అది పెద్దగా ఉంది కదా ప్యాన్, దానికి సైజు తగ్గంత ప్లేట్ అయితే దొరకట్లేదు నాకు టైంకి. సో ఇంకేదో ఒకటి నాకు అందింది పెట్టాను, కానీ పైన లిడ్ లాగా ఉంటేనే మనకు ఇలాంటివి తీయడానికి ఈజీ అవుతుంది. నేను ఇంకా స్టీల్ ప్లేట్ పెట్టాను కదా, చెయ్యి అయితే బాగా కాలిందండి. ఎంత ట్రై చేసినా అది రాలేదు, అతుక్కుపోయినట్టు అయ్యింది. మళ్ళీ చాకు సాయంతో అది అయితే పైకి లేపాను. చూసారు కదా ఇంత సన్నగా వేసినందుకేమో కానీ దోశ మాత్రం మళ్ళీ రాలేదు. సో ఎలాగో అలాగా కొంచెం హీట్ చేసి దాన్ని ఎలాగో అలాగా తీసాను. సగం పాడైంది, ఇంకా సగం మాత్రం బాగానే వచ్చింది. ఇంకా బాబుకి అయితే అది వేసి ఇచ్చేసాను. ఇంకా లేట్ అవుతుంది కదా, మళ్ళీ అప్పటికి వ్యాన్ కూడా వచ్చింది. ఇంకా నాకు కుక్కర్ కూడా విజిల్కి అయితే పెట్టేశాను కదా, అది కూడా అయిపోయింది. ఇంక ఈ సగం దోశ అయితే బాబుకి ఇచ్చేసానండి. ఇంకా ప్యాన్ మీద అయితే ఇవాళ బాగా చిరాకేసింది. 2 దోశలు ఇలానే అయ్యాయి. ఇంకా చిన్నుకైతే వేయలేదండి, మిట్టుకు వచ్చేసి వేసి ఇచ్చేసాను. ఇంకా వ్యాన్ వచ్చిందన్నాను కదా, ఇంకా ఆవిరి విజిల్ పోక ముందుకే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ విజిల్ తీసేసాను. రైస్ పెట్టేసి అందులోనే బాక్స్లోనే ఇవాళ అంతా కంగారుగా వేడి మీదనే మళ్ళీ చారు వేసేసి స్పూన్తో కలిపేసి అలానే పెట్టేశాను. స్నాక్స్కి వచ్చేసి అయితే ఇంకా రాత్రి వేయించిన పాపడాలు ఉంటే తీసుకొని వెళ్ళిపోయాడండి. బాబు వెళ్ళిపోయాక ఇంకా కిందంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టేసుకొని పైకి వచ్చేసాను. పైకి వచ్చేసి మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయ్యి చిన్నుని ఫ్రెష్ అప్ చేయించేసి, చిన్నుని వచ్చేసి మార్నింగే చేయించేసానండి. 2 పిల్లలు మార్నింగ్ లేస్తే ఒకటేసారి అయిపోతుంది నాకు. సో ఇంకా నేనైతే చెప్పాను కదా, ఇంకా నేను ఆలుగడ్డ ఒక్కటే చేశాను మార్నింగ్ నుంచి. సో ఇంకా పల్లి చట్నీకి అయితే ఫ్రై చేసి పెడితే చల్లగా అవుతుంది కదా, నేను పూజ చేసే లోపల అనేసి అయితే మళ్ళీ నేను ఏదైతే ఆలుగడ్డ ఉండానో అది వచ్చేసి వేరే బౌల్లోకి వేసుకొని అదే బౌల్ ఇక్కడ యూజ్ చేస్తున్నానండి పల్లి చట్నీకి. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి సింపుల్గా చేస్తున్నానండి. ఇలా చేయండి అప్పుడప్పుడు. కొంచెం వెల్లిపాయలు ఎక్కువ వేసి చేశారనుకోండి ఘాటుగా టేస్ట్ వైజ్గా బాగుంటుంది. ఆయిల్ వేసేసుకొని అందులో ఓన్లీ పల్లీలు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక సగం వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసి మిక్సీ చేసుకోవడమే అండి. సాల్ట్ వేసేసుకొని ఇందులో ఏమీ వేయకూడదు. ఇంకా అలా సింపుల్గా చేస్తే చట్నీ అంటే బాగుంటుంది మీ దోశ కాంబినేషన్లో. ఈ ఆలుగడ్డ ఆల్రెడీ ఉంది కాబట్టి. సో ఇవాళ వచ్చేసి అయితే నేను ఒక మంచి టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. నార్మల్గా వినడానికి అయితే చిన్న పదమే అది,
అందరికీ తెలుసు బేసిక్గా. కాకపోతే దానికి చాలా విలువిస్తారు, చాలా భయపడతారు కదా. విలువ కన్నా ఎక్కువ భయంతో విలువిస్తారండి దానికి, ఆ వర్డ్కి. సో అది వచ్చేసి సొసైటీ అండి. సొసైటీ వినడానికి ఎంత చిన్నగా ఉంది. అసలు సొసైటీ అంటే ఏంటండి? సొసైటీ అంటే ఎవరు క్రియేట్ చేశారు? అసలు ఈ సొసైటీ గురించి ఎందుకు ఇంతలా థింక్ చేస్తారు, ఇంతలా ఎందుకు బాధపడతారు? సో ఇవాళ నాకు ఈ సొసైటీ మీద ఉన్న ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా వచ్చేసి సొసైటీ అనేది ఎవ్వరు క్రియేట్ చేయలేదండి, మనకు మనం. అంటే అందరం ఇలా ఫార్మేషన్ అయ్యేసరికి వాళ్ళనంతా ఒక దగ్గర గ్యాదర్గా అయిన తర్వాతనే ఈ పేరు అనేది వచ్చింది, సొసైటీ. సో సొసైటీ ఆ వర్డ్ ఎప్పుడు మన గురించి మనకన్నా ఎక్కువగా సొసైటీకి భయపడిన వాళ్ళే 90% పీపుల్ ఉన్నారు. ప్రీవియస్గానైతే 90% ఉండే అండి. ఇప్పుడైతే ఓకే, బెటర్గా కొంచెం ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండి అంటే వదిలేసుకుంటున్నారు సొసైటీ గురించి. 50% అయితే చేంజ్ అయ్యారు. ప్రీవియస్గా నేను లీడ్ చేస్తున్న నా ఏజ్ లైఫ్లో మాత్రం 90% పీపుల్ సొసైటీకి చాలా భయపడేవాళ్ళు, విలువ కాదు. వాళ్ళింట్లో ఇప్పుడు వీళ్ళింట్లో ఏం జరుగుతుందో వాళ్ళింట్లో కూడా సేమ్ అదే జరుగుతుంది. బట్ వీళ్ళింట్లోది బయట తెలియదు అనుకుంటారు, వీళ్ళది ఆల్రెడీ తెలుస్తుంది. వీళ్ళ దానికన్నా ఎక్కువ బయట వాళ్ళ ఇంట్లో ఏమైంది వాళ్ళ గురించి అని ఇలా మాట్లాడడానికి ఎక్కువ ఆతృత చూపిస్తారు, ఇంట్రెస్ట్ ఎక్కువ పెడతారు బయట వాళ్ళ గురించి. సో ఇక్కడ ఏమంటున్నానంటే నేను చూసిన పరంగానైతే ఇక్కడ అంటే పెద్ద పెద్ద ఇళ్ళల్లో అది ఆఫ్టర్ ఆల్ చిన్న విషయంలో తీసేసుకుంటారు, వాళ్ళు ఉన్న టైం స్కెడ్యూల్లో బిజీగా ఉంటారు. కానీ మన మిడిల్ క్లాస్ పీపుల్ అయితే అస్సలు ఊరుకోరు. ఈ సొసైటీ అనే వర్డ్కి అయితే ఎక్కువ పరితపిస్తారు. అంటే ఎలా అంటే ఇప్పుడు మన ఇంట్లో పేరెంట్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు నచ్చినట్టు ఏదైనా డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, ఓకే, పేరెంట్స్తోని కొంచెం ఆర్గ్యూ చేసి ఎలాగోలో కన్విన్స్ చేసి వేసుకుందామని ఒప్పించి వేసుకొని బయటికి వెళ్తాం. అప్పుడు పక్క వాళ్ళు ఇంకా స్టార్ట్ అవుతుంది. మనం వెళ్ళిపోయినాక మన పేరెంట్స్తోని వాళ్ళు డిస్కస్ చేయడం, మన మదర్ ఇంకా ఫీల్ అవ్వడం, మళ్ళీ మనం ఇంటికి రాగానే సేమ్. నేను ఆల్రెడీ చెప్పాను, నువ్వు వినకుండా వేసుకొని వెళ్ళావు, సో ఆంటీ వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు, ఇంకా వద్దు, ఇలా అవుతుంది. అంటే ఎంతసేపు వీళ్ళు ఎలా ఉండాలి అనేది వీళ్ళు డిసైడ్ అవ్వరు. వాళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అనే ఆలోచనలో వీళ్ళు ఫిక్స్ అయి ఉంటారు. సో అలాంటి సొసైటీ అన్నమాట. ఒక్క విషయం నాకు అర్థం కాదండి, సొసైటీ అంటే ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? సొసైటీ అన్నప్పుడు మనకు పెయిన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు రారు? సో అలాంటప్పుడు ఎందుకు దాని గురించి థింక్ చేస్తారు? నా పరంగానైతే సొసైటీ అంటే మనము వాళ్ళు ఈక్వల్ అండి. మనము వాళ్ళకి ఎక్కువగా మన గురించి మన లైఫ్ మన మనసు చంపుకొని వాళ్ళ గురించి ఎక్కువ థింక్ చేయడం మన పిచ్చితనం. అది మనం ఇచ్చిన లీనియన్సే కానీ అక్కడ వాళ్ళు చేసింది ఏది లేదు, వాళ్ళ తప్పు. సో మనం ఎప్పుడైతే చేంజ్ అవుతామో 100% వాళ్ళు వదిలేయడం, మన గురించి మానేయడం 100% మానేస్తారు. ఇంకా ప్రీవియస్ చెప్పాను కదా, ఆ డ్రెస్ వేసుకోవద్దు ఈ డ్రెస్ వేసుకోవద్దు అని. మా ఇంట్లో కూడా అలా ఉండేది కాదండి. బాగా ట్రెడిషనల్గా ఓన్లీ వేసుకుంటే లంగా జాకెట్, పంజాబీ డ్రెస్, ఈ 2 తప్ప వేరే ఏవి ఉండబోతుండే. ఇప్పుడు అలా లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏజ్డ్ అయినాక ఇప్పుడు అన్లిమిటెడ్ అంటే ఇష్టమున్న లైఫ్ లీడ్ చేస్తున్నారు. చెప్పాను కదా, అప్పుడు 90% ఉంటే ఇప్పుడు 50% చేంజ్ అయిందని. ఈ చేంజింగ్ అనేది చాలామంది వదిలేసుకున్నారు. ఎవరు సెల్ఫిష్ లాగా అయిపోయి ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా చూసుకోవడం వల్ల ఈ మాత్రమన్నా చేంజెస్ వచ్చాయి. మరీ అంటే అంత వల్గర్గానైతే ఎవ్వరు ఉండారండి. వాళ్ళకు కొన్ని లిమిట్స్ అయితే తెలుసు. సో వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడే ముందు మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాం, మన పిల్లలు ఏ వరకు కరెక్ట్గా ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడితే మనకేమొస్తుంది అనేది ఫస్ట్ వీళ్ళు ఆలోచించుకున్నారనుకోండి, అన్ని ఫ్యామిలీస్ ఉంటే కనుక ఎవరికి ఏ ప్రాబ్లం అవ్వదు నా పరంగానైతే. సో ఇక్కడ నాకు అదొక్కటి కొంచెం నచ్చని విషయం.